మాట్లాడికే. అబ్బా ఏంటక్క, నోరు మూయవే. నా కళ్ళు మండిపోతున్నాయి. అక్క అబ్బా చాలక్క. సరే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అక్క. తీసుకో. అబ్బా మళ్ళీ లంగా ఓనేనా? అక్క ఎంతో ప్రేమగా ఇస్తుంది, వేసుకోనంటే ఫీల్ అవుతుందేమో. ఎలా చేయడం? అంత ఆలోచించాల్సిన అవసరం లేదే. ఈ డ్రెస్ ఎందుకు వద్దనుకుంటున్నావో నాకు తెలుసు. నీ ఇంట్రెస్ట్ అంతా అన్నయ్య తెచ్చే మోడర్న్ డ్రెస్ వేసుకోవాలనే కదా. అలాగే వేసుకుందో కానీ ప్రస్తుతం దేవుడికి దండం పెట్టుకునే, అందరి ఆశీర్వాదం తీసుకునే వరకు ఈ డ్రెస్ వేసుకో, సరేనా? అక్క వీటిని నా కోసమని 2 రోజుల నుంచి ఎంతో కష్టపడి కుట్టావు. నీ స్థానంలో ఎవరున్నా సరే బాధపడతారు, కోప్పడతారు, ఆ తర్వాత అలుగుతారు. కానీ నువ్వు మాత్రం ఈ చెల్లెలి ఇష్టాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావక్క. అసలు ఎంత బాగా అర్థం చేసుకున్నావక్క. నువ్వు సూపర్ అక్క, నువ్వు కేక్ అక్క. అసలు నీ గురించి ఎంత పొగిడినా తక్కువే అక్క. నువ్వు ఎక్స్ట్రాడినరీ అక్క. నిజంగా ఎంత ప్రాక్టికల్ గా ఉంటావో అంత పాజిటివ్ గా ఆలోచిస్తావక్క. నీకు హ్యాట్స్ ఆఫ్ అక్క, నీకు హ్యాట్స్ ఆఫ్. నువ్వు నిజంగా చాలా గ్రేట్ అక్క, నీకు హ్యాట్స్ ఆఫ్. చేసిన ఓవర్ యాక్షన్ చాలే గాని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా. వెళ్ళు. నాయుడు బాబు గారు, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉందండి. ఒరే సూరిబాబు, ఆకలిని అనుమానాల్ని ఆపేసుకోకూడదురా, అడిగేసుకోవాలి. అడుక్కో. ఏం లేదండి, మీ పేరేంటి? చాలా విచిత్రంగా నాయుడు బావా అని పెట్టారు. అబ్బో, దానికి శ్రీకృష్ణుడు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందిరా. మహాభారతం అంత లెంత్ కాకుండా ఏదో 4 ముక్కల్లో చెప్పండి. 4 ఎందుకే, 3 మొక్కలు చెప్పిన. ఆ, ఒరే సూరిబాబు, శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నట్టే ఈ నాయుడు బాబు కూడా చిన్నప్పుడు 16 మరదలు ఉండేవారు. అబ్బో, వాళ్ళు నన్ను ముద్దుగా ఎప్పుడు నాయుడు బావ, నాయుడు బావ, నాయుడు బావ అని పిలుస్తుండేవారు. ఆ, ఊళ్ళో వాళ్ళు కూడా నా పేరు నాయుడు బావ అని కూడా అలాగే పిలుస్తుండేవారు. ఓహో. మరదలందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, కానీ పేరు మాత్రం నాయుడు బావ అని ఫిక్స్ చేశారు. మిమ్మల్ని చేసుకోకుండా వాళ్ళు బతికిపోయారు. ఏంట్రో ఏం లేదండి, అక్కడ ఎవడో ఏడుతున్నాడు చూడండి. ఎవరది? రారా బాబు చూద్దాం. రే ఏమైందిరా? ప్రమాణశేఖర రోజే ప్రభుత్వం పడిపోయినట్టు నీ ఫేసు నువ్వు ఏంట్రాదే? ఏమైంది బాబు? ఓసారి మీ ఖాళీలో ఇవ్వండి బాబు, పాదాభివందనం చేసుకుంటాను బాబు. అదే మనకు నచ్చరా? అరే నచ్చరా రే, నచ్చ. మీరు చేసింది మామూలు మేలు కాదు బాబు, నా జీవితంలో మర్చిపోలేను బాబు. బాబు లేవరా? అబ్బా లేవరా రే. మీరు మామూలు మేలు చేయలేదు బాబు. అర్థమైంది లేవరా బాబు. బాబు. లేవరా, మన గౌరవం చూసావా? లేవరా. ఆల్రెడీ లేచిపోయాడండి. అర్థమైంది. నువ్వు నా కాలు మీద ఎందుకు పడిపోయి అర్థమైపోయిందిరా. ఇటువి ఆనంద పుష్పలే ఊరుకరా. ఇది నిన్ను నీ భార్యని కలిపినందుకు కదా. అంటే నా ఐడియా అద్భుతంగా వర్కౌట్ అయింది అనమాట. అవును బాబు, మామూలుగా కాదు, భయంకరంగా వర్కౌట్ అయింది బాబు. అంటే ఏటి రంగి నువ్వు అనేది మీ ఆయన నీ దగ్గర రావట్లేదంటావు అంతేనా? అవును నాయుడు బావా, వాడు మంచం ఎక్కగానే గుర్రు పెట్టి నిద్రపోవడం తప్ప పక్కన పెళ్ళా ఉందన్న విషయం కూడా గుర్తు పెట్టుకోవట్లేదు. ఓ స్పీచ్ రంగే, మగాడు ఇనప మొక్క లాంటిడే, ఆడది అయస్కాంతం లాంటిది. అయస్కాంతం ఇనప మొక్కను ఆకర్షించినట్టు ఏదో రకంగా ఆకర్షించాలి అంతే. ఆకర్షించేయడానికి నా మొగుడు ఇనుప కడ్డీ కాదు, ఇనుప కొండ. నువ్వేం టెన్షన్ పడబాకే రంగే, నీకోసం నేను ఉన్నాను కదా. అదేంటి నాయుడు బావా, నువ్వేదో మంచోడు అనుకున్నాను. ఎంత నా మొగుడు దగ్గరికి రాకపోతే మాత్రం నువ్వు ఇలాంటి పని చేస్తావా? ఏదో మామూలుగా వేసిన చెయ్యి, ఆ ఉద్దేశంతో కాదు. ఎంత పొరపాటైపోయింది. బుద్ధి లేదు. అంటే నా ఉద్దేశం, నీ సమస్య నాకు అర్థమైంది, దానికి పరిష్కారం నా దగ్గర ఉంది అని. ఒక్క నిమిషం. ఇక రంగే, దీనే ఆకర్షక పుష్పం అంటారే, దీని గాని నువ్వు తలలో పెట్టుకున్నావంటే నా శామిరంగా వాసనకి పరిగెత్తుకుంటూ రావాల్సిందే మరి. ఏంటయ్యి పురుగులా? యా.